హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన కామెంట్స్ చేశారు. నెక్స్ట్ మంత్ ఇంకొక 2 డేస్ అవుతే జూలై నెలలో 7,000 పెన్షన్ అందించబోతుంది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని తెలిపారు కదా! దివ్యాంగులకు 3,000 ఉన్నది 6,000 చేస్తామని. ఇలా రకరకాలుగా పెన్షన్‌లు ఏవైతే పెంచారో అవన్నీ జూలై నుంచి అమలవుతాయని తెలిపారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటే నేను ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో అంటే ఎంతో అవినీతి చూసాను, అరాచకం చూసాను, దోపిడీ చూసాను, దుర్మార్గం చూసాం. పాపం వితంతులు, వృద్ధులు మొత్తం ఎవరైతే దివ్యాంగులు పాపం ఎండనక, వాడనక, వడగాల్పులో కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఇవన్నీ చూసి చలించిపోయిన నేను కఠినంగా నిర్ణయం తీసుకొని మీ అందరికి ఏప్రిల్, మే, జూన్ 1000 ఈ 3 ప్లస్ నెక్స్ట్ మంత్ 4 ఐ మీన్ 4,000 4 + 3 7,000 నెక్స్ట్ మంత్ నేను మీకు ఇవ్వబోతున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది సచివాలయాలకు రమ్మన్నారు. కొంతమంది ఇంటి వద్దకొచ్చారు. కొంతమంది బ్యాంక్ ఖాతాలో ఈసారి అలాంటిది ఏం లేదని జూలై ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో అందరికి ఇచ్చేయాలని ఒక నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి, విశ్వసించి ఓటేసారు కదా! మీ ఆశయాన్ని తూచా తప్పకుండా తృణప్రాయంగా చేసి తీరుతానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఈ పథకంకి ఎన్టీఆర్ భరోసా అని పేరు కూడా పెట్టారు. యాక్చువల్లీ ఈ బడ్జెట్‌కి ఎవ్రీ మంత్ 819 కోట్లు ఖర్చు అవుతున్నట. బట్ ఇప్పుడు అదనంగా 3 నెలలు కల్పిస్తున్నారు కాబట్టి 3,400 కోట్లు అదనంగా భారం అవుతున్నాయి. అయినా సరే ఎట్టి పరిస్థితిలో మీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చి తీరుతానని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు కదా! ఎన్నికల సమయంలో ఆ మాట నిలబెట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారు. సో, పింఛన్దారులు ఎవరైతే మీకు పెన్షన్స్ ఇస్తున్నారో నెక్స్ట్ మంత్ పెన్షన్లు అందుకుంటున్నారో మీకు నెక్స్ట్ మంత్ 7,000 రాబోతున్నాయంట. సో, చూడండి ఈయన చేసిందే చెప్పారు, చెప్పిందే చేస్తారు. అది కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా విశ్వసించండి, నమ్మండి, భావించండి. ఎవ్వరు అదే రేపు అడగండి. ఒకరోజు పెన్షన్ లేట్ అయినా నెక్స్ట్ డే అయినా వస్తుంది. గ్యారంటీ వస్తుంది. మాక్సిమం 99.99% ఫస్ట్ డేనే అయిపోతును. సో, ఇదొక ఏపీ వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2 డేస్‌లో మీకు బిగ్ ఫెస్టివల్ ఉంది. నెక్స్ట్ మంత్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మీ అందరికి 7,000 రాబోతున్నట. ఇది గవర్నమెంట్ గత ప్రభుత్వంలాగా హింస పెట్టి ఘోషించే ప్రభుత్వం అయితే కాదు. ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇంటి వద్దే పరిపాలన. గడప గడపకు ప్రభుత్వం అన్నట్టు, ఇంటి వద్దకే పాలన అన్నట్టు మొత్తంకి ఈళ్ళందరూ ఏదైతే చెప్పారో నెక్స్ట్ మంత్ చేసి చూపిస్తారంట. మీకందరికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆ మంత్ నుంచి 4,000 ఎవ్రీ మంత్ అందరికొస్తున్న వికలాంగులు ముఖ్యంగా 3,000 పింఛన్ ఏదైతే గతంలో చెప్పారో ఇప్పుడు మీకు 6,000 ఇస్తారంట. ఎన్నికల హామీలో భాగంగా. నెక్స్ట్ ఇవన్నీ ఇన్ని చూసారంట 2, 3 మంత్స్ ఎంతమంది ఇబ్బందిందో. సో, చూసి చలనం అయిపోయాను కాబట్టి నాకే బాధేసింది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ఎట్టి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి ద్వారా వచ్చిన సంపద ద్వారా సృష్టించి సంపద పథకాలకు ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారికి దిశానిర్దేశం చేశారు. క్యాడర్ కట్ట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా నేను చేసి చూపించాను. ఇస్తాను. ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేస్తాను. మీ ఆశీర్వచనాలన్నీ నాకు కావాలి. చన్నీళ్ళకి వేడి నీళ్ళుగా, వేడి నీళ్ళుగా చన్నీళ్ళుగా మీరందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సో, పెన్షన్ తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీ అందరికి గుడ్ న్యూస్. నెక్స్ట్ మంత్ మీకు 7,000 రాబోతున్నాయంట. సో, ఎవరు అధైర్యపడకండి అందరికి వస్తాయి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.